నీ పేరేంటి? విద్యా సార్. పొద్దునే పొద్దున్నే ఈరోజు ఇంగ్లీష్ టీచర్ బర్త్డే. ఈ బొమ్మే గిఫ్ట్. విద్య, అమ్మ నాన్న ఊరెళ్ళారు. నేను మార్కెట్కి వెళ్తున్నా. అన్నీ అక్కడే పెట్టాను. తిని చదువుకో. వెళ్ళొస్తాన్రా. సరే. చాకుందా? ఉంది. ఎంత? 50 రూపీస్. రావచ్చు కదరా. అయినా హార్న్ కొడుతుంటూ వినిపించట్లేదా? వాటర్ ఏమన్నా తాగుతావా? ఏ క్లాస్? 10th క్లాస్ సార్. తెలియని వాళ్ళతో మాట్లాడుతున్నావు. నీకు భయంగా లేదా? లేదు సార్. ర్యాంక్ రాలేదని కొట్టే మా అక్క, హోంవర్క్ చేయలేదని తిట్టే మా టీచర్స్ కంటే మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారు సార్. నిజమా? నిజమే సార్. ఈ బొమ్మ నువ్వే చేసావా? చాలా బాగుంది. అది బొమ్మ కాదు సార్, నా శత్రువు. ఏంటి జోకా? జోక్ కాదు సార్, మా టీచర్. ఈ బొమ్మ నీ శత్రువా? అవును సార్, చంపేయాలంత కోపం సార్. వాళ్ళు ఏం చేశారు? ఎందుకు చంపాలనుకున్నావు? నేను వాళ్ళని చంపాలనుకోలేదు సార్. మరి ఇంకెవరిని? ప్రోగ్రెస్ రిపోర్ట్లో సైన్ తీసుకునేటప్పుడు మా అక్క టపీమని తలపైనే కొడుతుంది సార్. మా అక్కని పొడవాలనుకున్నాను సార్, మిస్ అయింది. లెక్కల్లో తక్కువ మార్కులు వస్తున్నాయని మా ట్యూషన్ మాస్టర్ కొడుతూనే ఉంటాడు సార్. ఆయన్ని పొడవాలనుకున్నాను సార్, మిస్ అయ్యాడు. ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వస్తున్నాయని కొట్టడం, నోటికి వచ్చినట్టు తిడుతుంది సార్. ఈ బొమ్మే సార్ మా ఇంగ్లీష్ టీచర్. ఈ ముగ్గురు నీ విలన్సా? విలన్స్ కాదు సార్, రాక్షసులు సార్. నీకు మంచి మార్కులు రావాలని చెప్పేవాళ్ళు రాక్షసులా? అందుకు వాళ్ళని కత్తితో పొడి చేస్తావా? నువ్వు చేసేది నీకు తప్పనిపించలేదా? తప్పే సార్, కానీ వాళ్ళేం చేశారో తెలుసా సార్? ఏం చేశారు? తెలుగులో 99 మార్కులు వచ్చాయి సార్. తెలుగు మాస్టర్ నన్ను గుడ్ అన్నాడు సార్. ఇంగ్లీష్లో 55 మార్కులు వచ్చాయి సార్. ఇంగ్లీష్ టీచర్ నన్ను ఈడియట్ అంది సార్. లెక్కల్లో 50 మార్కులు వచ్చాయి సార్. లెక్కల మాస్టర్ నన్ను దద్దమ్మ అన్నారు. సైన్స్లో 99 మార్కులు వచ్చాయి సార్. సైన్స్ మాస్టర్ నన్ను బ్రిలియంట్ అన్నారు. సోషల్లో 99 మార్కులు వచ్చాయి సార్. సోషల్ మాస్టర్ నన్ను వెరీ గుడ్ అన్నారు. హిందీలో 70 మార్కులు వచ్చాయి సార్. హిందీ మిస్ ఇంకా కష్టపడాలన్నారు. సార్ మా క్లాస్లో ముగ్గురేమో బ్రిలియంట్ అంటున్నారు, మరో ముగ్గురేమో ఈడియట్ అంటున్నారు. ఇంతకీ నేను బ్రిలియంట్నా ఈడియట్నా సార్?
తెలుగు, సైన్స్, సోషల్లో 100కి 100 మార్కులు తీయమన్నా తీస్తాను సార్. ఎందుకంటే ఆ సబ్జెక్ట్స్ నాకు చాలా బాగా అర్థమవుతాయి. మిగతా సబ్జెక్ట్స్లో 100 మార్కులు తేవాలంటే ఎలా తేగలను సార్? నాకు లెక్కలంటే తిక్క సార్. A+B+A² B² ఇంటూలు ఇవేవి అర్థం కావు సార్. మరి ఆటలపైన ఇంట్రెస్ట్ లేదా? ఉంది సార్. చాలా స్కూల్స్లో చాలా ఆటలు ఉన్నాయి సార్. అందరు పిల్లలు అన్ని ఆటలు ఆడేస్తారా సార్? ఆడలేరు కదా సార్. అసలు మా స్కూల్లో ఆడుకోవడానికి గ్రౌండే లేదు సార్. మరి అన్ని సబ్జెక్ట్స్లో 100 మార్కులు ఎలా సార్? అవును, మీ మాస్టర్స్ టీచర్స్ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మీ హెడ్ మాస్టర్తో చెప్పొచ్చు కదా. ఆయనే సార్ ఓ పెద్ద ప్రాబ్లం. ఆయనతో నీకేంట్రా ప్రాబ్లం? మా పుస్తకాల బ్యాగ్ ఉంది కదా సార్, మీరు ఏ రోజైనా ఎత్తారా సార్? నేను ఎత్తలేదు, మా పిల్లలు తీసుకెళ్తారు. చాలా బాధగా ఉంటుంది. అంత బరువుగా ఉంటుందా? చాలా బరువుగా ఉంటుంది సార్. భుజాలు చాలా నొప్పులు సార్. ఆ బరువు కోసం మా హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక సూపర్ ఐడియా చెప్పాను సార్. వాట్ ఐడియా? స్కూల్ ఓపెన్ చేసేటప్పుడు 2 సెట్స్ బుక్స్ ఇవ్వమని చెప్పాను సార్. ఒక సెట్ ఇంట్లో పెడతాము, ఇంకో సెట్ క్లాస్లో పెడతాము, మా బరువు తగ్గడం కోసం. చాలా బాగుంది, అలా చేయొచ్చు కదా. మీకు తెలుస్తుంది సార్ అది మంచిదని. మా హెడ్ మాస్టర్కి తెలియలేదు సార్. నాకే అడ్వైస్ ఇస్తావా అని 3 రోజులు స్కూల్కి రాగానే మరీ పిలిచి గోడ కుర్చి మోకాలు దండంపై నిలబెట్టాడు సార్. ఓకే, అర్థమైంది. స్కూల్ అంటే స్కూల్లో జైలు సార్. ర్యాంకులు, రోజుకి టార్గెట్లు, రీచ్ కాకపోతే చీవాట్లు, మాపై మోయలేనంత బరువులు సార్. హాలిడేలో కూడా ఆ రోజు చేయలేనంత హోంవర్క్. నా హోంవర్క్ మా అక్కే చేసి పెడుతుంది సార్. మేం పిల్లలం కాదు సార్, చదువుల యంత్రాలు. మేం వెళ్తుంది స్కూల్కి కాదు సార్, జైలుకి. నీ ఫీలింగు నాకు అర్థమైందిరా. నేను కూడా అనుభవించిన వాడినే. కష్టపడి చదవమని చెప్పడం నీ కోసం, నీ మంచి కోసం. అమ్మ, నాన్న, టీచర్స్, మాస్టర్స్ అన్ని సబ్జెక్టుల్లో 100కి 100 మార్కులు తేవాలని చెప్పడం నీ తెలివితేటలు బయటకు తీయాలనేగా. ఎలా సార్ తెలివితేటలు బయటికి వస్తాయి? నాకు చిన్న డౌట్ సార్. మీరు నన్ను తప్పుగా అనుకోకండి సార్. మీకు అన్ని సబ్జెక్ట్స్లో 100 మార్కులు వచ్చాయా సార్? అన్ని రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు 100 మార్కులు తీసారా సార్? 30-40 మార్కులు తీసిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి అందరికీ జీతాలు ఇస్తున్నారు సార్. రాజకీయంతో కూడుకున్న చదువులు సార్. అన్ని సబ్జెక్ట్స్లో 100 మార్కులు రావాలనే పేపర్ని చించేయండి సార్. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలానే ఉన్నదంటే మా స్టూడెంట్ లైఫ్కి చాలా రిస్క్ సార్. రేయ్, నువ్వు ప్రపంచాన్ని మార్చడం కాదురా, ముందు నువ్వు మారు. నువ్వు మారడం ముఖ్యం. ఎవరైనా ఒక మాట అంటే కోపం తెచ్చుకోకూడదురా. స్పోర్టివ్గా తీసుకోవాలి. చదవాలి, ఎదగాలి, ఎగిరే పక్షిలా విన్యాసాలు చేయాలి. నైపుణ్యంలో ఎవరెస్ట్లా మారాలి. అలాంటి గొప్పవాళ్లలో ఒక పేపర్ బాయ్ ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యారు. ఒక ఛాయ్వాలా ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అచ్రేకర్ శిక్షణలో సచిన్ భారతరత్న అయ్యాడు. వాళ్ళు ఆ స్థాయికి చేరడానికి కారణం వాళ్ళ గురువులు ఇచ్చిన ప్రోత్సాహం, తల్లిదండ్రులు పంచిన ప్రేమ, కృషి, పట్టుదల వాళ్ళని ఆ స్థాయికి చేర్చాయి. మరి నువ్వు అలా చేయాలనుకోవడం తప్పు కదరా? తప్పే సార్, చాలా పెద్ద తప్పే సార్. ఏంటో సార్, నాకు తెలియకుండా అలా చేయాలనిపిస్తుంది. అది నీ తప్పు కాదురా. నీలో ఉన్న కోపం, ఆవేశం, భయం, నాకు రాదు అనే నిరుత్సాహాన్ని, నీ తెలివిని చంపేసి నిన్ను మూర్ఖుణ్ణి చేస్తుంది. మనిషి గెలవాల్సింది ఆలోచనతో, ఆవేశంతో కాదు. మనిషి ఎదగాల్సింది ప్రేరణతో, ప్రేమతో, ద్వేషంతో కాదురా. నేను ఈ స్థాయికి రావడానికి కారణం నా గురువులు, నా తల్లిదండ్రులు. వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతోనే నేను ఇలా ఎదిగాను. నేను వాళ్ళ మాట వినకపోయుంటే నేనెలా ఉండేవాణ్ణో ఒక్కసారి ఊహించు. మనకి మంచి చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం రా. ఆ మంచి వినకపోవడం మన దురదృష్టం. ఈ రోజు నుండి నీ ప్రతి అడుగు ఎలా వేయాలనుకుంటున్నావో ఆలోచించు. ఈ వయసులో నీ చేత్తో పట్టుకోవాల్సింది కత్తి కాదురా, కలం. ఇప్పుడు చెప్పు, కత్తి కావాలా, బొమ్మ కావాలా? బొమ్మే కావాలి సార్. ఈ రోజు నుండి దీంతో నీకు పని ఉండదనుకుంటా. ఓకే, వెళ్దామా? ఆవేశంతో ముందడుగు ఏ రోజు వేయకు. ఆలోచించి ప్రేమతో ముందడుగు వేయి. విజయం నీ వెంటే ఉంటుంది. ఈ మధ్య వీడు కొత్తగా దొంగతనానికి కూడా తయారయ్యాడా?
సార్ ఒక్క నిమిషం. నీ సంతకం ఒక ఆటోగ్రాఫ్గా మారాలి. ఓకే సార్. సరేనా? తల దించి నన్ను చూడు, తలెత్తుకునేలా చేస్తా.